సండే వచ్చాక బిర్యానీ తినాలనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకుండా చేసేసుకోవటమే. సో నేనైతే మటన్ బిర్యానీ తినాలనుకుంటున్నాను ఈ సండే. రైస్ సోక్ చేసేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకొని మటన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకున్నాను. సో వాటర్లో స్పైసెస్ అన్నీ వేసేసి పచ్చిమిర్చి, ఇలాచి, లవంగం, చెక్క, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ వేసేసాను. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఉడికిస్తున్నాను. ఈ రైస్ ఉడికి మనం వడపోసుకునే లోపల మన కుక్కర్ 6 విజిల్స్ వచ్చేస్తాయి. సో మటన్ రెడీ అయిపోయింది. ఈ గ్యాప్లో మనం అన్నం కూడా వార్చేసుకున్నాము. ఈ వార్చుకున్న అన్నాన్ని ఈ మటన్లో వేసేసి ఫస్ట్ హాఫ్ మాత్రమే వేయాలి. అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, నెయ్యి, లెమన్ వేసేసుకొని మళ్ళీ మిగిలిన హాఫ్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మనము మంటని లోనే పెట్టేసి చేసుకోవాలి. సో మిగిలిన రైస్ని కూడా యాడ్ చేసేస్తున్నాం. దానిపైన కూడా కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి, లెమన్ వేసేసి దాని మీద కొంచెం వెయిట్ పెట్టి మూత పెట్టేస్తున్నాం. సో ఈ గ్యాప్లో మనము గోంగూర చేసుకుంటున్నాం. గోంగూర విత్ మటన్ చాలా మంచి కాంబినేషన్. సో బిర్యానీ ఇది రెడీ అయిపోయింది. చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ముక్క ఉడికిందా లేదా, మెత్తగా ఉడికిపోయింది. సో టేస్ట్ చేసి చూసేద్దాం.